ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ద లివింగ్ దే ప్రైజ్ యూ. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితం ఒక దీవెన. మన ప్రతి శ్వాస, ప్రతి దినం, ప్రతి ప్రయత్నము కూడా దేవుని కృప వలన మనకి ఇవ్వబడిందని మనము గ్రహించాలి. మనము సజీవులుగా ఉన్న కారణము చేత మాత్రమే ఆయనను స్తుతించే ధన్యతలో మనం ఉండగలం. మృతుల చేత స్తుతి సాధ్యం కాదు కదా. ఈ స్తుతి అనేది ఒక సాధారణ చర్య కాదు, అది నీ జీవన స్వభావం అని గమనించాలి. మనము సజీవులము కాబట్టే ఆయనను స్తుతించగలం. నీ ప్రయాణములో నువ్వు పొందుకున్న ప్రతి ఉదయం, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం, నీకు కలిగిన ప్రతి విజయము ద్వారా దేవుని స్తుతి నీ జీవితంలో కనిపిస్తోంది. స్తుతి కేవలం పాటలు పాడడం మాత్రమే కాదు, నీ ప్రతి పని, ప్రతి నిర్ణయం, ప్రతి క్షణము ద్వారా దేవునిని ఘనపరచటం. ఒక పూల తోటలో ఉన్నటువంటి పువ్వులు ప్రతిరోజు వాటికి పెట్టబడిన నీటిని పొందటం వల్ల అవి వికసించి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఇవి పువ్వులు మాత్రమే కాదు సుమా, ఇచ్చిన నీటి ద్వారా ఆ చెట్టు మొత్తం మద్దతు పొందుతుంది, జీవించగలుగుతుంది. అలాగే మన స్తుతి మన జీవితానికి ఆశీర్వాద మార్గముగా నిలుస్తుంది. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ ఈ మాట అంటాడు, మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేసేదము. స్తుతి నిత్యము చెల్లించవలసినటువంటిదిగా ఉంది. మనము పొందుకున్న ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి దీవెనను బట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనము స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. స్తుతి మన ఆత్మీయమైన క్రమశిక్షణ మాత్రమే కాదు సుమా, అది నీ విశ్వాస మార్గమని మనం గ్రహించాలి. నీ జీవితము ద్వారా, నీ జీవన విధానము ద్వారా ఆయనను స్తుతి చేయటం అది గొప్ప ధన్యత. కొన్నిసార్లు కొంతమందిని మనము గమనిస్తాం, సజీవులాగా ఉన్నా కూడా స్తుతి చెల్లించలేకపోతారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. సజీవులమే, బ్రతికి ఉన్నవారమే స్తుతి చెల్లించం. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. మొదటిది, దేవుని మాటకు లోబడకపోవటం. తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున చేయబడిన నిన్ను ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని ప్రణాళిక కలిగిన ఆయన నీ జీవితంలో చేస్తున్న ప్రతి మేలును నువ్వు మరచి, ఆయన మాటను నిర్లక్ష్యము చేసి ఆయనకు లోబడకపోవటం వల్ల స్తుతి చెల్లించే ఆలోచన నీ హృదయానికి రాదు. నేను చేస్తున్నాను, నా స్వశక్తి, నా జ్ఞానము అని అతిశయపడే వ్యక్తులు దేవుని ఎప్పటికీ స్తుతించలేరు. ఒకవేళ స్తుతించినా అది వేషధారణ కలిగినదే. అనేక మందికి చూపించుకోవటానికో, మేము కూడా చేయగలము అని చెప్పగలగటానికి మాత్రమే కానీ యథార్థమైన స్తుతి ఆరాధన కాదు అది. రెండవది, అనేక భయాలు, ఆందోళనలతో నువ్వు నింపబడి ఉన్నప్పుడు నీ హృదయంలో స్తుతికి స్థానం ఉండదు. నువ్వు చేయాల్సిన స్తుతికి నీ ఆందోళనలు, భయాలు ఆటంకంగా ఉంటాయి. పితరుడైన దావీదు, నాకు కలిగిన భయములన్నిటినీ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నా ప్రతి భయము నుండి ఆయన తప్పించనని మాట్లాడుతున్నాడు. కాబట్టి భయముల నుండి విడుదల పొందినటువంటి దావీదు ఆత్మతో, సత్యముతో ఆయనకు ఆరాధన చేయగలిగాడు. మన భయాలు మన మార్గాల్లో ఉన్నప్పుడు,
మన హృదయం ఆందోళనతో నిండి ఉన్నప్పుడు స్తుతి అనే ఆలోచన మనకు రాదు. హృదయాంతరాల నుండి ఆయనకు స్తుతి చెల్లించలేం. మూడవదిగా, దేవునితో ఆ కనెక్షన్, సంబంధం లేకపోవటం. ఆయనతో మాట్లాడే అనుభవాలు, అనగా అదే ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు. వాక్యాన్ని ధ్యానించేటటువంటి అనుభవాలు ఉండవు. దేవుని సన్నిధిలో పెరిగేటటువంటి అనుభవాలు మనము నిర్లక్ష్యము చేస్తాం. దానివల్ల స్తుతి చెల్లించేటటువంటి ఆ మనసు, ఆ సమయం మనం నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. దాని ప్రాధాన్యత తెలియనటువంటి వారిగా మనం ఉండిపోతాం. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా, నీ జీవితంలో ఎక్కడ, ఏ పరిస్థితుల్లో దేవుని స్తుతించటాన్ని నిర్లక్ష్యము చేస్తున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈ నూతన దినంలో దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. ఆయన స్తుతులకు యోగ్యుడు. స్తుతించవలసిన మనను సజీవులుగా ఇంకనూ ఈ దినము కూడా లెక్కించినప్పుడు, నూతన మాసాన్ని, నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు నీ స్తుతి ఏ స్థితిలో ఉన్నదో ఆలోచన చెయ్యి. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఈ దినము నిన్ను సజీవుల లెక్కలో దేవుడు లెక్కిస్తున్నాడు. ఈ సంవత్సరాన్ని నీతో పాటు ఆరంభించిన అనేక మంది ఈ దినము నీతో పాటు లేరు. ఆయన ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తుతి చెల్లించగలవా? ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన చేసిన మేళ్లను లెక్కించలేవు. అవి జ్ఞాపకముంచుకొని కృతజ్ఞతతో దేవుని స్తుతించు. నువ్వు విధేయత కలిగి విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధిలో నడిస్తే నీ ఆశీర్వాదాలు ఆయన ఆకాశపు వాకిళ్ళ విప్పి కృంభరించగలడు. ఈ నూతన దినం ఆయన వైపు చూస్తూ చేసిన మేళ్లన్నిటిని బట్టి స్తుతి చెల్లిస్తూ, స్తుతి చెల్లించే జీవన విధానాన్ని అనుసరించి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం, నూతన దినం నాతో సూటిగా మీరు మాట్లాడారు. అవును ప్రభువా, సజీవులు సజీవులే కదా నేను స్తుతించెదరు. నేను బ్రతికి ఉన్నానన్న మాట కానీ అనేక సార్లు నా విషయాల కొరకు, నా శక్తి మీద నేను ఆధారపడి ఈ దినము నేను బ్రతికి ఉండటానికి కారణమైన మిమ్ములను నిర్లక్ష్యము చేస్తున్నానేమో. నాతో మీరు మాట్లాడారు. నా జీవితం నీకు స్తుతిగా ఉండటానికి సహాయం దయచేయండి. నా ప్రతి శ్వాస, ప్రతి పని నీ మహిమను ప్రతిబింబించేలా నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాకున్న ప్రతి భయాన్ని, ప్రతి ఆందోళనని, ప్రతి అనుమానాన్ని మీరు తొలగించి, మీరు చెప్పిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని మీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.